హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఈ వీడియోలోని రాజస్థాన్ పెళ్లి భోజనం అయితే చూపిస్తానండి. సో ఇక్కడ ఈ వెరైటీస్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ కూడా వెజిటేరియన్ అండి, నాన్ వెజిటేరియన్ అనేది చాలా తక్కువ అనమాట. వీళ్ళు పెట్టే భోజనాలు కూడా చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా, చాలా హెల్దీగానే పెడతారనమాట. వీళ్ళు పెట్టే భోజనాలు సెక్షన్ వైజ్గా ఉంటాయన్నమాట. స్నాక్స్ ఒక సైడు, స్వీట్స్ అన్నీ ఒక సైడు, రోటీలు ఒక సైడు, రైస్కి సంబంధించిన ఐటమ్స్ ఒక సైడు, అండ్ కర్రీస్ ఇవన్నీ కూడా ఒక సైడ్ అలా ఉంటాయి అన్నమాట. సో మనకి కావాల్సినంతగా మనం తినొచ్చు, మనకు నచ్చినంత అయితే పెడతారండి. వీటితో పాటు స్నాక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అంటే పానీపూరి, మంచూరియన్, పాప్కార్న్ అండ్ కాఫీ, టీ అవన్నీ కూడా ఉంటాయండి. ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా పెడతారనమాట. నేను అంతకుముందు వెళ్ళిన దాంట్లో అయితే చాలా వెరైటీస్ అయితే పెట్టారు. ఇప్పుడు నేను తినే రిసెప్షన్లో ఇక్కడైతే వెరైటీస్ అనేది కొద్దిగా తక్కువగానే ఉన్నాయండి. అయినా పర్వాలేదండి, బట్ చాలా టేస్టీగా చాలా బాగా చేశారనమాట ఈ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా. అసలు ఏం తినాలో ఏమి వదిలేయాలో కూడా అర్థం కాదండి, అలా ఉంటాయి అన్నమాట. అన్ని వెరైటీస్ ఉంటాయి. సో మొత్తానికైతే అన్నిటికీ కొద్దిగా టేస్ట్ చేసి న్యాయం అయితే చేసేసాను నేను. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది అనమాట. ఇక్కడ రాజస్థాన్ పెళ్లి భోజనం ఇవంతా కూడా ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ కూడా అండి 70% వరకు అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి మనకి ఇస్తుంటారనమాట, వేడివేడిగా ఇవన్నీ కూడా. నేనైతే ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లో అయితే వేసుకొని ఒక దగ్గర కూర్చొని అయితే కంప్లీట్గా తిన్నానండి. చాలా టేస్ట్గా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.